మీరు ఆర్జించే 5,000 కోట్ల రూపాయలు నెలకు శాశ్వతం కాదు. ఇమ్మీడియట్గా ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను. భోజనం మీరు ఎవరు వెళ్ళినా అక్కడ పెట్టరు, మీరు వెళ్ళడమే తప్ప ఇది మీటింగ్ ఎత్తిన దాకా ఒక్క ముద్ద కూడా అక్కడ వేయరు. మేము ఆదేశించడం వద్దని. నమస్కారం అండి, దిస్ ఇస్ #. నిన్న విజయసాయిరెడ్డి ఇంటి ఆఫీస్ ముందు నుంచి వెళ్తూ నేను అనుకున్నాను ఏంటబ్బా ప్రెస్ ఎంత ఉంది అని చెప్పి. సాయంకాలం బయటపడిన విషయం 13 గంటలు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ వాళ్ళు లిక్కర్ కుంభకోణంలో విజయసాయిరెడ్డిని కూడా విచారించారు. నిన్న చూసుకుంటే కనుక మనకి అడ్డలుంగి చెవిరెడ్డి, దాని తర్వాత ధనంజయ రెడ్డి, వీళ్ళందరి ఇంటిపైన ఈడీ షాకుల మీద షాకులు ఇంటికి వచ్చింది. కానీ విజయసాయిరెడ్డి ఇంటి ముందు మాత్రం నిన్న ప్రెస్ చాలా కోలాహలంగా నుంచున్నారు, ప్రెస్ని ఆన్సర్ చేశారు. నా ప్రాబ్లం వల్ల ఏంటంటే అసలు నాకేం సంబంధం, చంద్రబాబు నాయుడు చేయించున్నాడు ఈ పనులన్నీ అని చెప్పి విజయసాయిరెడ్డి అంటున్నాడు. విజయసాయిరెడ్డి గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, ఆల్రెడీ మీ పైన 11 ఈడీ కేసులు సబ్జెక్ట్ టు కరెక్షన్ అండ్ 12 to 14 సిబిఐ కేసులు ఉన్నాయి. వాటిల్లో A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 ఇస్ యూ, అందుకే ముద్దు పేరు A2 మీకు. దీంట్లో ఎక్కడ డిస్ప్యూట్ లేదు కదా. ఓకే, అతను ఓడిపోయిన తర్వాత, జమోరే ఓడిపోయిన తర్వాత విసారే బయటకు వచ్చేసి నేను ఇంకా రాజకీయాలు వదిలేశాను, నేను వ్యవసాయం చేసుకుంటానని ఒక జీప్ వేసుకుని దాంతో ఫోటోలు దిగి ప్రజలందరినీ మభ్యపెట్టి గోల గోల చేస్తావు. అప్పుడు నువ్వు మాట మీద ఉంచోలా. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ సిద్ధాంతాలు ఏంటో, మీరు చెప్పిన ప్రామిస్లు ఏంటో నీకే తెలుసు. వాటిని కూడా నువ్వు ఎక్కడ పార్టీలో ఉండి A2గా ఉండి సెకండ్ పొజిషన్ ఎంజాయ్ చేస్తూ నాకు పొజిషన్ దక్కలేదని చెప్పి బయటకు వచ్చేసావు నువ్వు. అప్పుడు నిలబెట్టుకోలే మాటల్ని. యువర్ బి టీమ్ టు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇప్పుడు అసలు విషయంకి వద్దాం. ఈడీ వస్తే చంద్రబాబు నాయుడు ఇంటర్ఫియరెన్స్ ఏంటే? దమ్ ఉంటే మోడీ నను, దమ్ ఉంటే అమిత్ షా నను. చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి చంద్రబాబు నాయుడుకి లింక్ పెట్టేస్తావా? డైరెక్ట్గా అనలేవా? అక్కడ సత్తా లేదు నీకు. ఎందుకంటే థర్డ్ ఫ్రంట్ ఒకటి తీసుకొస్తాడంట. ఆ థర్డ్ ఫ్రంట్కి మళ్ళీ ఎక్కడన్నా మోడీతో ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి భయంతో విజయసాయిరెడ్డి వాళ్ళ పేర్లు తీసుకున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని పాదాభివందనం చేయించడానికి మోడీ కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో రాష్ట్రం అంతా చూసాం. చిట్నాయుడు పొట్టినాయుడు గాలి మాటలు ఎన్ని మాట్లాడావో నీ గాలి కబుర్లు కూడా విన్నాం మేము. ఇది ఫ్యాక్ట్. గాలి మాటలు మాట్లాడే వాళ్ళు గాలి కబుర్లే అంటారు. దీంట్లో ఏం డిస్ప్యూట్ ఉందా నీకు? లేదు. అండ్ నువ్వే చెప్పావు అప్పుడు కాకినాడ పోర్ట్ ఇష్యూ అప్పుడు బయటకు వచ్చి లిక్కర్ కుంభకోణంలో మొత్తం బట్టలు ఇప్పేస్తాను, సగం ఇప్పాను, మిగతా సగం ఇప్పుతాను అని చెప్పి ఊసిపోని కబుర్లు అని చెప్పావు. నువ్వు అప్పుడు ఏం చెప్పావు? 2 మీటింగ్లు, లిక్కర్ ప్లానింగ్ మీటింగ్లు నా ఇంట్లో జరిగినాయి అన్నావు. అప్పుడు నిన్ను ఎంక్వైరీ చేయకుండా ఎవరు చేస్తారు? ఇంకో రెడ్డి గారు ఉన్నారు ఎక్కడన్నా? చెప్పండి, A3 రెడ్డి గారు ఎవరన్నా ఉన్నారా? ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారణ చేస్తారా? రెండవది, అరబిందో నుంచి అంట అదాన్ డిస్టరీస్కి డీకార్ట్కి అప్పులు ఇప్పించాడు విజయసాయిరెడ్డి 100 కోట్ల దాకా. దాంట్లో కొంత వడ్డీ వచ్చింది, కొంత వడ్డీ రాలేదు, అసలు వచ్చింది. ఈ సుప్రభాత్ సేవలు పక్కన పెట్టవయా, పక్కన పెట్టు. నీ ఇంటికి వస్తే ఆ చగ్గట్టు మధ్యతరగతి కుటుంబీకుల్లాగా మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి నిన్న చెప్తాడు, నా ఇంట్లో నగదు 6 లక్షలు ఉన్నాయి, మా అమ్మగారికో అమ్మమ్మగారికో ఒంట్లోకి బాగోనప్పుడు 6 లక్షల రూపాయలు నేను దాచుకున్నాను చెప్పి ఇంకా ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టాను, లేకపోతే మార్గదర్శి చిట్లో వేసాను. నీ కబుర్లు అంటే నిజంగా నాకు ఒళ్ళు మండుతుంది విజయసాయిరెడ్డి. రోజు మిడిల్ క్లాస్ వాడు అన్నాడు, అచ్చా నువ్వు మిడిల్ క్లాస్ అన్నావంటే తాట తీస్తావు అని లెవెల్లో రియాక్ట్ అవుతారు. నువ్వు మిడిల్ క్లాసా? ఈరోజు మేమందరం దాచుకోవాలి, మా అమ్మలకో అమ్మమ్మలకో ఏమైనా అయినాయి అంటే 6 లక్షలు. నువ్వు కాదమ్మా, 6 లక్షల గురించి వివరణ ఇవ్వడానికి వచ్చాడు. దాది కాకుండా నిన్న ఆయన ఆణిముత్యాలు కొనిపెట్టాడు. ఇది పొలిటికల్ ఎంట్రీ చేస్తాడు నువ్వు విజయసాయిరెడ్డి. ఎడిటర్ మళ్ళీ ఇక్కడ ఒకసారి వేయండి. తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను, చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఎండగట్టి తీరుతాను. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను పదే ఒక్కానించి చెప్తా ఉన్నాను. నువ్వు పొలిటికల్ స్పీచ్ ఇస్తానంటే ఉండండి, పెద్ద ఆయన స్పీచ్ ఇస్తున్నాడు, భోజనాలకి ఏం కంగారు లేదంటే అని చెప్పి భోజనాలు తినడానికి వెళ్ళిపోయారు జనాలు అందరూ. భోజనం మీరు ఎవరు వెళ్ళినా అక్కడ పెట్టరు, మీరు వెళ్ళడమే తప్ప ఇది మీటింగ్ ఎత్తిన దాకా ఒక్క ముద్ద కూడా అక్కడ వేయరు. మేము ఆదేశించడం వద్దని. నా రియాక్షన్ వర్స్ట్గా ఉండొచ్చు, కానీ అక్కడ పబ్లిక్ రియాక్షన్ ఇదే. నువ్వు అంట వస్తావంట, థర్డ్ ఫ్రంట్ పెడతావంట, అప్పుడే క్రెడిబిలిటీ లేదు నీకు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకో కొత్త క్రెడిబిలిటీ మేలు ముసుకేసుకొచ్చి పార్టీని పెడితే నమ్ముతారు. మరి రమ్మన్నారు ఏపీలో. ఇంకా దంచుకో పంచుకో తినుకోక ఏం లేదు ఇంకా అక్కడ రాష్ట్రంలో. అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. మంచి కార్యం చేయండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. అంతేగాని ప్రజలను రాజకీయ ప్రత్యర్థులను
రాజకీయ ప్రత్యర్థుల్ని ఎప్పుడు నువ్వు శత్రువులుగా చూడొద్దు. రాజకీయ ప్రత్యర్థిని రాజకీయ ప్రత్యర్థిగానే చూడండి. మీరు ఓ వేదాలు వల్లించే పెద్ద ఆయన మొత్తం తల గెడ్డం మెరిసిపోయింది కాబట్టి పెద్ద ఆయన అని అంటారు. కాకా నువ్వు కొంచెం ఆగు. ఏంటి రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువుగా చూడకూడదా? నీ మాటలు వింటే నాకు ప్రత్యర్థులు వస్తుంది చూడు, అంత మైండ్ దొప్పుతుంది మీద వింటే. ప్రత్యర్థులను శత్రువులుగా చూడకూడదు. చిట్నాయుడు పొట్నాయుడు అని గాలి మాటలు ట్విట్టర్లో పెట్టింది నువ్వు శత్రువులుగా చూడకుండా ఎలా చేసావు? సాఫీ రాజకీయం చేశారా? ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా జగన్మోహన్ రెడ్డి నీ పార్టీలో కూర్చుని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. శత్రువుల్లో చూసారా లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల్లాగా మర్యాదగా చూసారా? మహిళకి రక్షణ ఇవ్వలేని బోడి ప్రభుత్వం, దాంట్లో నువ్వు అక్కడివి, గెలిస్తే అక్కడే కంటిన్యూ అయ్యేవాడివి, ఓడిపోయి కూర్చున్నాక బయటకు వచ్చి నువ్వు మళ్ళీ 3 ముక్కలు అట్లాగా 3వ పార్టీ అంట. ఎవడేస్తా నీ కోట్లు? నీ క్రెడిబిలిటీ ఆ స్పీచ్ల్లోనే లేదు. ఎలా నెక్స్ట్ టైం నువ్వు భోజనాలు కాదు బంతి భోజనాలు పెడతా అన్నా కూర్చోరు నీ స్పీచ్లకి. ఆర్జించే 5,000 కోట్ల రూపాయలు నెలకు శాశ్వతం కాదు. అది మీకు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు. చంద్రబాబు నాయుడు 5,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు నువ్వు అంటున్నావు. సర్ది పెట్టావా నువ్వు వెళ్ళి? ఉమ్ము నీరుతో లెక్క పెట్టావా? ఏం మాట్లాడుతున్నావు? నీకు ఈ థాట్ ప్రాసెస్ ఎందుకుందో తెలుసా? లాస్ట్ టైం జమోరే గవర్నమెంట్ లో రాష్ట్రాన్ని దోంచుకున్నారు 1,00,000 కోట్లకు అని చెప్పి పెద్ద బిరుదుందా బోడి గవర్నమెంట్ కి. బోడి ప్రభుత్వం నడిపారు 5 ఏళ్లకి. అప్పుడు లిక్కర్ కుంభకోణం, దాని గురించి నీకు ఈడీ వచ్చింది కదా. దేశం కాదు ప్రపంచం మొత్తం ఇంత కుంభకోణం చూడలేదు అంటారు. అలాంటి కుంభకోణం నడిపి నీకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 5,000 ఎంకర్మ 10,000 కూడా దాచుంటారు. 5,000 కోట్ల రాష్ట్రంలో డబ్బులు లేక చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు పెట్టిల్లో దాచుకుంటాడు రోజుకి. నువ్వు చెప్పే మాటల కన్నా అర్థం ఉందా? నువ్వు మళ్ళీ ఒక పెద్ద చార్టెడ్ అకౌంటెంట్, షెల్ కంపెనీల ఎక్స్పర్ట్. మీరు చేసేటటువంటి ప్రజాసేవ మాత్రమే మీకు సంతోషాన్ని ఇస్తుంది. అందుకే నేను చెప్తా ఉన్నాను, జీవిత చరమాంకంలో కొన్ని మంచి పనులు చేసి మరణించినట్లయితే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, చరిత్ర పుటల్లో మీరు శాశ్వతంగా నిలిచిపోతారనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జీవిత చర్మాంకమా? 75కి చర్మాంకమా? నువ్వు 80 అన్నావు ఆయన వయసు. జగన్మోహన్ రెడ్డి 60 అంటా నేనైతే. ఈ రోజు నుంచి సీనియర్ సిటిజన్ జగన్మోహన్ రెడ్డి. మీ ఇష్టం వచ్చిన ఏజ్లో వేస్తే మా ఇష్టం వచ్చిన ఏజ్లో వేస్తాం. నీకు 90. నిన్ను చూస్తే చంద్రబాబు నాయుడు కంటే మరీ మెరిసిపోయినలాగా ఉంటావు, మరి పండిపోయిన ముస్లైన్లాగా ఉంటావు. నీకు 90 చర్మాంకంలో ఉన్నావు. నీకెందుకే పాలిటిక్స్? ఓ మూల కూర్చోక చెప్తాడండి. చాలా విచిత్రంగా ఉంటాయి వీళ్ళందరి మాటలు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆశీర్వదించలేదు. కామన్ సెన్సే. దీనికి రెప్లికా పెట్టు. ప్రజలు ఆశీర్వదిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పవర్లో ఉన్నారు. ఆశీర్వదించిన బోర్డు పార్టీలోంచి ఆశీర్వాదం పొందని నువ్వు బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ 3వ ఫ్రంట్ పెడతావంట, నీకు ఓట్లు పడతాయంట. ఇదంతా కాకుండా సినాప్సిస్ లోకి సింపుల్ గా వెళ్తున్నానండి. ఎడిటర్ ఇక్కడ కూడా వేయండి ఒక బైట్. అతను జూలై నుంచి గొప్ప ప్రాజెక్టులు మొదలు పెడుతున్నాడు. ఇమ్మీడియట్ గా ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఎండగట్టి తీరుతాను. ఒక థర్డ్ ఫోర్స్ అన్నటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను పదే ఒక్కానించి చెప్తా ఉన్నాను. ఇతను అంటాడు సంవత్సరం కూడా అడగండి 2026 అంట. అబ్బో నువ్వు బొచ్చుడు చెప్పేవాళ్ళ ఊరుకో. జీపులు వేసుకెళ్ళి హార్టికల్చర్ అన్నో అగ్రికల్చర్ అన్నో పురుగుల మందు కొడుతున్నావో ఏం కొడుతున్నావో ఎవరు తెలియదు. నువ్వు చెప్పే మాటలకు ఒక క్రెడిబిలిటీ శాంక్టివిటీ. ఐఎమ్ రియల్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అబౌట్ A2s. ఫైనాన్షియల్ డిఫాల్టర్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇంటర్ఫీర్ అయ్యి 11 కేసులు ఉండి సిబిఐలో 14 కేసులు ఉన్న మీరందరూ పెద్ద హితోపదేశం చేస్తారా రాష్ట్రంకి వచ్చి? సిగ్గుండాలి మాకన్నా ఇవన్నీ ఇంటానికి, సిగ్గుండాలి మాకు. ఫైనాన్షియల్ అఫెండర్స్ డిఫాల్టర్స్ మీరందరూ కూర్చొని మాకు నేర్పిస్తారు, అది కూడా ప్రజల డబ్బు దుర్వినియోగపరిచి. జోక్ చేస్తున్నావా? నువ్వు వచ్చి డిజిటల్ మీడియా పెడతా అంట. అది ఇప్పుడు పోయిన సంవత్సరం పెట్టావు, ఈ సంవత్సరం ఓం నమః స్వాహ అనుకుని ఒకటి పెడతావు. దానికి ఏం చేస్తావు తెలుసా నువ్వు? చంద్రబాబు మీద డప్పు కొట్టు, జగన్ బాబుని ఎత్తు, 3వ ఫ్రంట్ పెట్టు, చీల్చి ఓట్లు తీసుకెళ్ళి జగన్ బాబు కలుపు. ఎవరికి తెలియదు ఇప్పుడు పక్కల డ్రామాలు. మెయిన్ ఛానల్ పెడతావు అంట. అంత అత్తా నీకు లేదులే, పక్కెళ్ళు. ఏంటి డిజిటల్ పేపర్ న్యూస్ పేపర్. నీకు తెలుసు ఏం మాటలు మాట్లాడితే సేల్ అవుతాయి. అవి తీసుకొచ్చి ఈరోజు వాగేస్తున్నావు. ఏమంటారండి, ఈ 6 లక్షలు దాచుకున్న బట్టడుగు వర్గాల్లో ఉన్న విజయసాయి రెడ్డిని 6 లక్షలు దాచుకున్నాడు అంతే ఇంటి ఆరోగ్య సమస్యలకి. నమ్ముతారా? చెప్పండి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో.
దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.